కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 28th June Sunday. Hope every one of you have enjoyed or enjoying the day yet, right? Still మరి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే టుడే ఇస్ మన దేశానికి సంబంధించింది. ఇట్స్ నాట్ అన్ ఇంటర్నేషనల్ బట్ ఇట్స్ నేషనల్ అయినా కూడా మనం ఇంటర్నేషనల్లో ఫేమస్. ఎందుకంటే మనం కథాకమలాలం కదా. నవ్వుతున్నానరా. ఫేమస్, స్టారింగ్ ఇవన్నీ కాదు. మనము నిజంగా మనలాగా ఉంటున్నామా, నిజాయితీగా ఉంటున్నామా అన్నదే మనకు ఫేమస్, రైట్? మరి నేషనల్ ఇమ్యూనైజేషన్ డే ఇండియాలో June 28, every June 28 is considered as or designated as National Immunization Day అక్రాస్ ద ఇండియన్ స్టేట్స్. అంటే మన ఇండియన్ స్టేట్స్ అన్నిటిలో కూడా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ గవర్నమెంట్ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి? 5 years అంటే 1 year పుట్టిన పిల్లల నుండి 5 years బేబీస్ వరకు. మరి ఎందుకు చేస్తారు ఇది ఎవ్రీ ఇయర్ అంటే టు మేక్ ఇండియా పోలియో ఫ్రీ. Even if your child has completed all routine vaccination, they should still receive the 2 drops of oral vaccine, that is OPV, during every pulse polio campaign. అంటే ఇప్పుడు మన ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు మన పర్సనల్ పోలియో డ్రాప్స్ మన బేబీకి అయిపోయినా కూడా ఈ రోజున ఈ వీక్లో వేసే ఈ పల్స్ పోలియో వ్యాక్సిన్ అంటే ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పర్సనల్గా తీసుకున్నా కూడా అందరికీ ఒకే రోజు వేస్తారు కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ ఇరాడికేషన్ ఆఫ్ పోలియో వైరస్. అంటే మన రొటీన్ డేలో మనం వేసుకున్నప్పుడు మనకి పోలియో రాదు, కానీ అందరితో పాటు వేసుకుంటే ఎవరిలో ఒకళ్ళకి ఉన్నా కూడా అది ఇరాడికేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే, దట్ ఈస్ June 28. మరి ఇంకొక ఇంపార్టెంట్ నేషనల్ డే ఏంటి అంటే ఈరోజు బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ భారత్ రత్న అవార్డీ పివి నరసింహారావు గారు. శ్రీ పివి నరసింహారావు గారు 28 జూన్ కరీంనగర్లో 1921లో జన్మించారంట. మరి 2004 దట్ ఈస్ 2004 December 23న ఆయన న్యూఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. సర్ దట్ ఈస్ పివి నరసింహారావు గారు వాజ్ ద 9th Prime Minister of India, serving from 1991 to